అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటే క్రీస్తు ప్రభు వారిలో విశ్వాసం ఉంచినటువంటి వారు, అంటే ఈ మాట కొంచెం లోతైనటువంటిది గమనించాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడము అంటే ఆయన శిలువ కార్యంలో ఆయన కార్చినటువంటి రక్తము విలువైనటువంటి రక్తము, అది పరిశుద్ధ పావన రక్తము. ఆ రక్తం వలన చిందించుట వలన నాకు రక్షణ, నాకు ఆ యొక్క పరలోక స్వాస్థ్యము, నాకు ఆ యొక్క పరిశుద్ధులతో కూడా ఉండేటటువంటి భాగ్యము, నేను ఆ నిత్యత్వంలో ఆయన సన్నిధికి చేరగలిగినటువంటి స్థానము దేని ద్వారా? కేవలం ఆయన చేసినటువంటి శిలువ కార్యం నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తం నందు ఆ పరిశుద్ధుడు చేసినటువంటి కార్యమును బట్టి సంపూర్ణంగా నా యొక్క హృదయంలో ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, హృదయం నందు విశ్వాసం ఉంచి ఆయన ఏందో ఆధారపడటం ద్వారా, ఆయన శిలువ కార్యం నందు నేను ఆనందించి జీవించడం ద్వారా అనే మాట మనం ఎరుగుదు. అయితే ఒక శోధన, సాతానుడు యేసు ప్రభునే శోధించినప్పుడు మనందరినీ శోధిస్తాడా లేదా? శోధిస్తాడు కదా. ఎంతమందిని శోధిస్తున్నాడో మనం ఆలోచన చేసుకుందాం. ఎన్నిసార్లు శోధిస్తాడో కూడా మనం ఎరుగుదు. అయితే ఆ శోధనను మనం ఏ రీతిగా ఎదుర్కోగలుగుతా ఉన్నాం? యేసు ప్రభు వారు ఏం చేసినారు? ఆయనకు వచ్చినటువంటి శోధన వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు? ఏం శోధన వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శోధన వచ్చింది ముందు. ఏమని వచ్చింది? అంటే దేనికి వచ్చింది ఆ శోధన? ఆకలి కదా. ఆకలి అందరికీ అవుతుంది కదా. అవుతుందా కదా? నాకు ఆకలి కాదని వాళ్ళు చేయొద్దండి అమ్మ, మంచి గిఫ్ట్ ఇస్తాం. ఆకలి అయినప్పుడు ఏమవుతుందంట? ఆకలి అన్ని పనులు చేపిస్తుందంట. ఏ పని? అన్ని పని, ఏ పని అన్నా చెప్పు. అయితే యేసురావు దేవునికి శోధకుడు ఏమంటూ వచ్చినట్టు రాళ్ళను అంటే పాసిబిలిటీ, అక్కడ సాధ్యాసాధ్యాలు ఆలోచన చేస్తే పాసిబిలిటీ ఉందా లేదా? ఎందుకు అంటే ఆయన ప్రభు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. మనకు కూడా అవకాశం ఉంటుంది, చేయగలుగుతాం. అవును కదా, చేయొచ్చు కదా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. అయితే అక్కడ యేసు ప్రభు గారు ఒక మాట చెప్తూ వచ్చినాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేంతో? దేవుని వాక్యమును ఆయన అక్కడ దేవుని వాక్యాన్ని చూపిస్తూ ఆ శోధన జయించినాడు. ఓకే, ఇది ఒప్పుకుంటారు లేదు అందరూ? దేవుని వాక్యాన్ని చూపించి ఆయన శోధన జయించినాడు. దేనికి? ఆకలి అనేటటువంటి దానికి. రెండో శోధన వచ్చినప్పుడు ఏమైంది? అక్కడ లోకంలో ఉన్నటువంటి అంతా కూడా చూపించేసి ఏది? నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతి, ఇంకా మనకు ఒక స్థానం, ఒక గొప్ప స్థానం, ఇది పొజిషన్. అయ్యా నీకెందుకు, నేను చూసుకుంటారా అంటే చాలు, ఇక టెంప్ట్ అయిపోయి పోవడమే. అయితే ఇక్కడ ప్రభువారు చేసినటువంటి కార్యం, ఆయన చెప్తూ వచ్చినటువంటి మాట ఏంటంటే, మరి సాతాన్ని మళ్ళీ వాక్యంతోనే గద్దిస్తూ వచ్చినటువంటి విషయం మనం గమనిస్తాం. 3 శోధనలు తెలుసు కదా. 3 రకాలుగా ప్రభువుని శోధించినప్పుడు ఆయన వాక్యాన్ని ఎత్తి చూపించి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. మళ్ళొకసారి విడదీద్దాం. ప్రతి పదార్థ తాత్పర్యం అంటే తెలుసా కదా? ప్రతి పదార్థ తాత్పర్యం అని ఉండేది అప్పుడు, ఇప్పుడు ఉందో లేదో? ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం అంతా తీసి మళ్ళీ అది రాయాలన్నమాట, సమ్మరి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇక్కడ ఒక నియమం ఉన్నది. ఏంటా నియమము? జీవమునిచ్చేటటువంటి ఆత్మ యొక్క నియమం. ఈ నియమం ఏం చేస్తుందంట? పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. అంటే పాపం వలన మరణం, ఇది నియమం. మానవులందరికీ కలిగేటటువంటిది ఈ నియమం.
ఇందాక చూసుకున్నాం కదా క్విజ్లో, పాపము కృప, పాపం వలన పాపం ఎక్కడ విస్తరించారు అక్కడ కృప అపరిమితంగా విస్తరించినటువంటి మాట మనం గమనిస్తాం. అయితే ఈ పాపమును ఎప్పుడైతే మనము ఎంటర్టైన్ చేస్తామో, లేక ఎప్పుడైతే మనము సరేలే అన్నట్టుగా దాని వైపు చూస్తామో, వెంటనే ఏం చేస్తూ ఉంటాడు సాతానుడు? ఆ పాపంలో మనల్ని పట్టేసుకుంటాడు. అయితే యేసుప్రభు వారు వాక్యం ద్వారా ఆ యొక్క శోధనను ఎదుర్కొన్నట్టుగా మనం గమనిస్తాం. ఇక్కడ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. కాబట్టి మనకి ఎప్పుడన్నా ఏదన్నా శోధన ఎదురైనప్పుడు మనలో ఏమున్నది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఉన్నది. ఏ నియమము? ఒకసారి చెప్పండి అందరూ. ఏ నియమము? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. చాలా పెద్ద ఉంది కదా నియమం, పేరే పెద్ద ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, రైట్? ఈ నియమం ఏం చేస్తుందంట? పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. అంటే ఈ రెండు నియమాలు ఉన్నాయి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణము యొక్క నియమం, రైట్? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దానిపైన వచనం, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? విడిపింపబడ్డాను. దేని ద్వారా? క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాపమరణం నియమం నుండి నన్ను విడిపించింది అనే మాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇది మనము ఒకలాగా అన్వయింపు చేసుకున్నప్పుడు, ప్రభువు సన్నిధిలోనికి వచ్చి ఈ విషయాన్ని మనం అన్వయింపు చేసుకున్నప్పుడు, అంటే యవనస్తులంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి వారంగా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి మనకు కలిగేటటువంటి శోధనలు, ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఊహ యొక్క ఉద్దేశాలు అన్నింటి కూడా దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడంట. ఏం చూస్తాడు? చెప్పండి ఒకసారి. అన్నీ చూస్తాడు. చెప్పండి ఒకసారి. ఏం చూస్తాడు? అన్నీ చూస్తాడు. అన్నీ అంటే ఏంటి? ఒక మాట చదువుదాం. సామెతలు 11:15. 11:15. సామెతలు 15:11. కరెక్ట్. పాతాళమును అగాధ కూపమును ఆయనకు కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఇంకా 139వ కీర్తన మనకు తెలుసు కదా, నాకు తలంపు పుట్టక మునిపే, నాకు ఆలోచన పుట్టక మునిపే అని అంటాడు దావీదు. తెలుసా అన్నమాట? 139 2వ వచనం అనుకుంటా. ఒకసారి చదవండి. 139. నా తలంపు పుట్టక మునిపే. అయ్యా అమ్మా, తలంపు పుట్టక మునిపే. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏమని తలస్తాం? దేవునికి తెలుసు నేను ఇట్లా తలస్తానని. ఇప్పుడు ఏమని తలస్తా? చూస్తా ఉన్నాడు. తలస్తాడా? చూస్తాను, నీ సంగతి చూస్తాను. దేవుడు ఇట్లా చూస్తూ ఉన్నాడు అనుకో, ఏం తెలుసులే ఆయనకు అని చెప్పి మనం ఆలోచన చేసుకుంటా ఉంటే, పుట్టక మునిపే ఆయనకు తెలుసు. తలంపు పుట్టక మునిపే దేవునికి తెలుసు అనే మాట ఆలోచన చేస్తే, అసలు ఏం తలంచాలా నేను? అసలు ఏం మాట్లాడాలా? నేను ఏం ఆలోచించాలా? ఏం ఆలోచిస్తాం? ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏం ఆలోచిస్తాం? దేవుని సంగతులు. మరి ఇక్కడ 8వ అధ్యాయంలో రోమాయణంలో ఏముందంటే, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసునంతురు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆత్మీయ రీతిగా క్రీస్తు ప్రభు వారిలో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా విడిపింపబడినటువంటి నీవు, నీ యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహల యొక్క ఉద్దేశము, నీ యొక్క ఆస్పిరేషన్స్ అంటే నీ యొక్క ఊహాగానాలు, నీ యొక్క కళల ప్రపంచము, నీకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, స్థితిగతిని బట్టి, నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి అవి ఏ దిశగా వెళ్తూ ఉన్నాయి? ఎందుకంటే దేవుడు నా పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. అయితే ఇక్కడ మనకు ఒక చెక్ పాయింట్, ఒక ప్రశ్న ఏంటంటే, ఒక జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే,
ఒక చిన్న తలంపు అయినా సరే, ఒక చిన్న ఆలోచన అయినా సరే, ఒక చిన్న అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినటువంటి ఒక క్షణికమైనటువంటి ఒక జస్ట్ అట్లా స్లైడ్ పడి వెళ్ళిపోయింది అనుకోండి. ఇట్లా స్లైడ్ పడి కొన్నిసార్లు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇట్లా వస్తుంది కదా, రప్పు నుంచి రప్పున వెళ్ళిపోతుంది, అప్పుడే వెళ్ళిపోతుంది, అప్పుడే పోయిందా అన్నట్టు ఉంటుంది. అటువంటి ఏదైనా సరే ఆయనకు తెలుసు. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్ఫుటంగా ఆ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలం నమ్ముట ద్వారా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ నమ్మినటువంటి మనం, ప్రభువును నమ్మినటువంటి మనము, ఆయన నీతిలోనికి తీసుకొని రాబడినటువంటి మనము, అంటే మనకై మనం, అంటే మనలో ఇంకా పాప బీజం అట్లాగే ఉన్నది, పాపం అనేది మనలో ఆ రీతిగానే ఉన్నది. అయితే దేవుడు తన యొక్క రక్తంతో మనల్ని కడుగుతూ వచ్చినాడు, రక్తంతో కప్పబడుతూ వచ్చినాం. అయితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాచీన స్వభావం అని రాయబడి ఉంటుంది వాక్యంలో. పాత స్వభావము లేక ప్రాచీన పురుషుడు అనేటటువంటి విషయాలు చాలాసార్లు రాయబడి ఉంటాయి. ఇది మరి ఆ 7వ అధ్యాయంలో చూస్తే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును వేరుగా పోరాడుతున్నాయనంట. అదొక పోరాటం జరుగుతూ ఉంటుంది అన్నమాట చూస్తాము. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ప్రభు వచ్చేంత వరకు నమ్మకంగా ఆయన సన్నిధిలో కనబడేంత వరకు ఆయనను నమ్ముకున్నాం, ప్రభునందు విశ్వాసం ఉంచుతూ వచ్చినాం. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుడు తన నీతిని నాకు ఆపాదింపజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఒకనొక దినాన ప్రభువును చూసి, అంటే నా ప్రభువును చూసి నన్ను అనుమతిస్తాడు అందరినీ కూడా. అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో ఏముంటుంది, దానికి డ్రెస్ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది కదా, యూనిఫామ్ ఉంటుంది. ఎక్కడనో మన జూ పార్క్ ఎక్కడనో ఎక్స్కర్షన్ పోయారు, అందరూ వేరే వేరే స్కూల్ వాళ్ళందరూ వాళ్ళ డ్రెస్సులు వేసుకొని వచ్చారు అనుకోండి. అప్పుడు ఏముంటుంది, సపరేషన్ ఎట్లా చేస్తారు, కేవలం యూనిఫామ్ ద్వారా. ఫేసులు చూస్తారా, అప్పుడు ముఖాలు చూస్తారా, నువ్వు ఏ స్కూల్, నువ్వు ఆ స్కూల్ కదా అని అనుకుంటుందా? జస్ట్ యూనిఫామ్ చూడగానే బాబు ఇటు, అమ్మ ఇటు ఇటు అనేస్తారు, అయిపోయి మీ స్కూల్ వాళ్ళందరూ ఇటున్నారు, మీ స్కూల్ వాళ్ళందరూ ఇటున్నారు, పోండి అంటారు. అవును కదా. సో యేసుక్రీస్తు ప్రభు వారిలోకి వచ్చినప్పుడు, ఆ రక్తం ద్వారా మనం కప్పబడినప్పుడు, ఆ నీతి మనకు ఆపాదింపజేసినప్పుడు మనల్ని చూడడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని, ఆయన యొక్క కుమారుని యొక్క చేసినటువంటి కార్యం ద్వారా మనకి ఇవ్వబడినటువంటిది. ఉదాహరణకి మనకు ఆ యొక్క మరణదూత మరి సంహరించుకుంటూ వెళ్తూ వచ్చినప్పుడు పస్కా పండుగ రోజున ఏమవుతూ వచ్చింది, లోపల ఉన్న వాళ్ళందరినీ ఆ రక్తం చూసి దూత ముందుకు వెళ్ళిపోయినాడు కదా, అవునా కదా? తెలుసా ఈ మాట అందరికీ? రైట్. సో ఎవరిని చూసినాడు, లోపల ఎవరెవరు ఉన్నారు, రెండోడు ఉన్నాడు, మూడోడు ఉన్నాడు, వాళ్ళని వేసేయచ్చు కదా, మొదటోడు అంటే సరేలే అని అట్లా ఏమైనా అనుకున్నారా? దేవునితో ఏమనుకోలేదు, రక్తం చూసి ముందుకు వెళ్ళిపోయినాడు అంతే. సో మనం కూడా మనం చేసినటువంటి పనిని, మనం చేసినటువంటి ఒక కార్యాన్ని దేవుడు, అంటే ఈ లోకంలో నేను ఇది చేశాను, అది చేశాను నేనంటే, మనకి ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఎవడను ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఎవడను అతిశయపడ, కొంచెం డీప్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అయినా సరే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాం, ఆయన నా కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని హృదయాన్ని విశ్వసించినవాడు, దేవుడు ఆయన మృతుల నుండి లేపనని విశ్వసించినవాడు రక్షింపడు. రోమా 10:10. రైట్. మనందరం ఎరగదు. అయితే ఈ నమ్మినటువంటి వాళ్ళు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన యొక్క జీవం నుంచి ఆత్మ యొక్క నియమం, పాపమాన నియమం విడిపించినటువంటి సంగతి గుర్తెరిగి ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభువును పోలి నడిచేటటువంటి వారంగా ఏ పని చేయాలన్నా సరే, ఇప్పుడు దేవుడు వస్తాడు, ఈ పని చేస్తుండగా వస్తే నన్ను అంగీకరిస్తాడా, నేను ఈ యొక్క సంగతి ఆలోచిస్తా ఉంటే దేవుడు నన్ను తీసుకొని వెళ్తాడా, నన్ను స్వీకరిస్తాడా, ఈ ప్రశ్నతో మనం జీవిస్తూ ఈ లోకంలో కొనసాగుతూ భయంతో రక్షణ కొనసాగించుకుంటూ ఈ లోకంలో జీవించాలనేది ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక అసైన్మెంట్, ఒక అప్పగింపబడినటువంటి పని. కాబట్టి మనమందరం వెలుగుదాం ఒక మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ప్రభు త్వరగా వస్తాడు. అంతేగాని నువ్వు వస్తాడన్నాడు రానిలేడు ఇప్పటిదాకా అని అంటే కాదు. దేవుడు ఆయన సొంత సమయంలో వస్తాడు. శిష్యులు కూడా ఆ మాట ఒకసారి అడిగినారు,
అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రభు ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగినారు వాళ్ళు. అడిగితే అక్కడ దేవుడు ఒక మాట చెప్తూ వచ్చినాడు, ఏంటంటే కాలములను సమయంలో తండ్రి తన స్వాధీనమంతా ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. మన పని ఏంటి? అక్కడ 8వ వచనానికి వచ్చేసరికి మీరు శక్తి నందరు, పరిశుద్ధాత్మను పొందేదరు, కాబట్టి మీరు సర్వలోకంలోకి వెళ్ళి అంటే యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బోధిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అన్నమాట చెప్తూ వచ్చి. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం యేసుప్రభు వారు చివరిగా చెప్పినటువంటి మాట ఏంటంటే యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఎత్తబడిపోయినాడు, పైకి ఎత్తబడ్డాడు. రైట్. సో చివరిగా చెప్పినటువంటి మాట ఎంత ఇంపార్టెంట్, ఎంత అత్యవసరమైనటువంటి మాట అంటే ఆ యొక్క వాక్యాన్ని నమ్ముకొని ఆ సువార్త ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి మనమందరం కూడా ఆయనకు సాక్షులంగా ఈ లోకమందు జీవించాలనేటటువంటిది ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి విశ్వాసి యొక్క ధ్యేయము లేక గురి, గమ్యము, లక్ష్యము. కాబట్టి ఈ గురితో, ఈ లక్ష్యంతో, ఈ యొక్క అసైన్మెంట్తో మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనము అంటే అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే అంత్యోకయలోని విశ్వాసులు మొదట క్రైస్తవులు అనబడింది. ఏమనబడ్డారంటే వాళ్ళు క్రైస్తవులు. మనల్ని చూసినప్పుడు అరే వీళ్ళు వేరేగా ఉన్నారే, వీళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు అని అనుకున్నారు. ఎవరైనా అనుకున్నారు అట్లా? అనుకుంటే దేవునికి స్తోత్రం. అనుకోలేకపోతే వాళ్ళకి అనుకోవాలి, అనుకునేటట్టు మనం జీవించాలి. అదే నిజంగా అచ్చంగా వీళ్ళు ఏంటి వేరేగా ఉన్నారు, ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇంతే అని తిట్టుకునేటట్టు కాదు. మళ్ళీ వీళ్ళు ఏంటి ప్రసాదం తీసుకోరు, అది తీసుకోరు, ఇది తీసుకోరు, తిట్టుకునేటట్టు కాదు. అబ్బా కరెక్ట్, ఎంత కరెక్ట్ మనిషి అంటే అంత కరెక్ట్ మనిషి, ఎట్లుండాలా మనిషి అంటే నిజంగా వీళ్ళు అని మన గురించి ఒకలాంటి గౌరవం, ఒకలాంటి రెస్పెక్ట్ వాళ్ళలో కలగాలి అనేటటువంటి విషయం. ఆ రీతిగా మనం జీవించాలి. ఎందుకు ఇట్లున్నారు వీళ్ళు అని ఆలోచన వచ్చినప్పుడు, సాక్షిగా మనం జీవించినప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజున దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. నిజంగా అవును వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు. ఏదన్నా ఇట్లా క్రిస్మస్ పార్టీకో దేనికో పిలిచినప్పుడు తప్పకుండా వస్తారు, వాక్యం వింటారు. విన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎవరు చేస్తారు కార్యం? దేవుడే కార్యం చేస్తారు. కాబట్టి ఈ పాప మరణంలో నియమం నుండి విడిపించబడినటువంటి మనం, క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి మనం ఆయన వలె జీవించేటటువంటి విషయమై, ఆయనను పోలి నడుచుకునేటటువంటి విషయమై ఈ లోకంలో ఉన్నంతకాలం అన్ని పరిస్థితుల్లో కూడా నేను ప్రభువును పోలి నడుచుకుంటా ఉన్నానా, ప్రభువును నేను ఎదుర్కోగలనా? ఇప్పుడు వస్తే నేను ఈ రోజున మరి ఆ మైక్ దగ్గర ఆయన మైక్ పట్టుకుని వచ్చి నీ దగ్గర పెడితే అవును నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, నా ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చినాడు, నేను ఆయన నా ముందు విశ్వాసం ఉంచుతున్నాను, కాబట్టి నాకు పరలోకం నాకు ప్రాప్తిస్తుంది, నేను ఆయన దగ్గరికి వెళ్తానని నిశ్చయత, అంత ధైర్యంతో నువ్వు ఆ మాట చెప్పగలవా? ఇది ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, మన ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్నతో మనమందరం కూడా మన సొంతంగా మనం ఈరోజు జవాబు చెప్పుకుందాం. ఈరోజు ఈ సాయంత్రము లేక ఈ రాత్రి మనము ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకున్నటువంటి వారమే. ఎప్పుడైనా సరే, ఏ క్షణాన్ని ప్రభు వచ్చినా సరే నేను ప్రభుతో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడం అంటే ఎంతమందికి ఇష్టం? ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం ఎంతమందికి ఇష్టం? ఇష్టమా? రైట్. ఏం చేస్తాం ప్రభు దగ్గర పోయి? ఏం చేస్తాం? బంగారం రోడ్డు, ఇంకా తెల్లని వస్త్రాలు, ఏం చేస్తాం? చెప్పాలి. ఆరాధిస్తాం. రైట్. ఓకే, ప్రభువును ఆరాధిస్తాం. ఇంకేం చేస్తాం? ప్రభు సన్నిధిలో చేరినప్పుడు అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కష్టం ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు, ఏమేమి ఉండవు. ఏముండవు ఫస్ట్ చూసుకుందాం, ఏముండదు తర్వాత చూద్దాం. ఏమేమి ఉండవు చెప్పండి? ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, వెరీ గుడ్, ఆకలి ఉండదు, ఇంకా దాహం ఉండదు,
ఇంకా రోగం ఉండదు. ఇంకా స్కూల్ కాలేజ్ ఉండదు. ఓకే, వెరీ గుడ్. ఇంకేముండదు? సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు దీపమాడు ప్రకాశించదు. ఓకే, ఇంకా ఇంకేముండవు అక్కడ. పాపం ఉండదు. ఇంకా ఏముండవు? ఏడుపు ఉండదు. ఇంకా చావు ఉండదు. వెరీ గుడ్, చావు ఉండదు. ఇంకా ఏముండదు? అమ్మ చీకటి ఉండదు. ఓకే, ఇంకేముండదు? ఈ మైక్ ఉండదు. ఈ చెప్పేటోళ్ళు ఉండరు. ఉంటారా? ఉండరు, అస్సలు ఉండరు. మీ సేవకుడు ఉన్నాడు, శైలస్ అని ఉన్నాడు, ఎవరు ఇట్లా ఎవరు బయట నుంచి ఇట్లా వచ్చేటోళ్ళు ఎవరు ఉండరు. ఊరికే చెప్తా సాగబడతారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా. అవునే కదా, మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళకి టైం ఇస్తే చాలు ఓయిగా కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకేముండదు? చెప్పాలి. చర్చ్ ఉండదు. రైట్. ఇంకా వివాహం. ఇంకా అసలు సంగతి చెప్తలేరేంది? సాతానుడు ఉండడు. ఉంటాడా? ఉండడు. ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. సరే, ఇప్పుడు ఉండడు అయిపోయింది. ఏముంటుందో చూద్దాం. ఇప్పుడు దేవుడు ఉంటాడు. ఇంకా దేవదూతలు ఉంటారు. ఓకే, ఇంకా బంగారపు వీధులు. ఓకే, రైట్. ఇంకా జీవవృక్ష ఫలములు. ఓకే, ఇంకా పెద్దలు, 4 జీవులు, సింహాసనము అయిపోయింది. సరాపులు, కెరూబులు అయిపోయింది. ఇంకా జీవగ్రంథం ఉంటుంది. ఓకే, ఇంకా ఏముంటుంది? దేవుడు ఉంటాడులే. దేవుడు సెంటర్ పాయింట్. ఇంకా యేసు ప్రభు వారు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు? మీరు దేవుని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు చోటన మీరును ఉండులాగన ఏం చేస్తాడంట? స్థలం సిద్ధపరుస్తాడంట. సో ఏముంటుంది ఇప్పుడు? నీ కొరకు నా కొరకు ఏముంటుంది? ఒక స్థలం ఉంటుంది. ఇంగ్లీష్లో చూస్తే మ్యాన్షన్స్ అని ఉంటుంది. మ్యాన్షన్ అంటే ఒక రాజభవనం. మన పేరు మీద, నా పేరు మీద ఒక రాజన భవనం, నీ పేరు మీద ఒక భవనం. ఇల్లు కాదు, ఒక గుడిసె, పూరి గుడిసె కాదు, భవనమే డైరెక్ట్. విల్లా కంటే పెద్దగా ఉంటుంది అది. సో దాన్ని ఎవరు, ఏ ఇంజనీర్ కట్టినాడు అంటే, ఇంజనీర్ కాదు, దేవుడే కట్టినాడు. దేవుడు తన సొంత చేతులతో తానే నిర్మించి నీ కొరకు దాన్ని అలంకరించి ఆ ఇంటికి పోవడానికి ఇష్టమా? లేకపోతే ఈడ కిరాయిలు కట్టుకుంటా, రెంట్లు కట్టుకుంటా, సచ్చి బతుక్కుంటా, అది కష్టాలు పడుకుంటా ఈడనే ఉండడం ఇష్టమా? ఏది ఇష్టం? మనం ప్రశ్న వేసుకుందాం. అంటే ఆ యేసు ప్రభు వారు నా కొరకు కట్టి నిర్మించినటువంటి, లేక సిద్ధపరిచినటువంటి ఆ స్థలాన్ని నేను చేరుకోవాలి. ఎందుకంటే అది నా పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంది? నీ పేరు ఏందమ్మా? కేజీఆ పేరు మీద రాసిండు. ఇప్పుడు అది ఎవరిది అది? కేజీఆది. కేజీఆ దగ్గర కేజీఆ పోకుండా ఎవరైనా వేరేళ్ళు పోతే ఎట్లుంటుంది? పేరు మార్చేసి మళ్ళీ వేరేళ్ళు పెట్టేసుకుంటే ఎట్లుంటుంది? సో ఆడికి ఎవరు పోవాలా? కేజీనే పోవాలి. కేజీ అక్కడికి పోవాలంటే కేజీ ఎట్లుండాలి? ఇప్పుడు ఎట్లుండాలా? ప్రభు కోరినట్టు ఉండాలి. అవునా లేదా? ప్రభు కోరుకున్నట్లే ఉండాలి. నేను ప్రభు ఎట్లా నన్ను నడిపిస్తూ ఉన్నాడో, దేవునికి నేను ఎట్లుండాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగానే నేను ఉండాలి. కాబట్టి పౌలు అదే మాట అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయము. ఆ మాట చూసుకొని ముగించుకుంటాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 9, 5:9.
8-9 కలిసి చదువుదాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహం విడిచిపెట్టి ఇష్టపడుచున్నాను. మనం ఇష్టపడుతున్నామా? నెక్స్ట్ కావున విడిచినను. దీని అర్థమేంది చెప్పాలా? ప్రతి పదార్థ తాత్పర్యం. మళ్ళీ ఒకసారి దాన్ని విడగొడదాం. కావున ఆయనకి ఇష్టలమై ఉండాలి. ఎవరికి? ఆయన అంటే మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మన కొరకు శ్రమలు పొంది వేదనలు పొంది తన విలువైన రక్తాన్ని చిందించి మనకు రక్షణను ఆపాదించి, ఇది విలువైన రక్షణ, ఇది గొప్ప రక్షణ, ఇది మరి ప్రభు తాను మన కొరకు రక్షణ ప్రణాళికతో చేసినటువంటి కార్యము అనే విషయాన్ని మనం గ్రహించుకొని దాని కొరకై ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క గృహాన్ని చేరేటటువంటి దాని కొరకై మనము దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను ఆయనకి ఇష్టడనుగా ఉన్నానా? ఈ క్షణము ప్రభు నన్ను ఇష్టపడతాడా? ఎవరు ఇష్టపడాలా? ఎవరు ఇష్టపడాలా? సేవకుడా? శైలసననా? ఎవరు ఇష్టపడాలి నిన్ను? ఎవరు ఇష్టపడాలా? దేవుడు. ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాను. నేను ఎప్పుడు ఏ క్షణమైనా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కాలేజీలో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, మరో చోట ఎక్కడున్నా సరే, ఎట్లుండాలంట? దేవునికి ఇష్టడనుగా ఉండాలి, ఇష్టరాలుగా నేను ఉండాలా. ఇప్పుడు నా ప్రభు వస్తే కథం. అరే ఇప్పుడుండే మనిషి ఇక్కడే ఉండే, లేదు, అయిపోయింది, వెళ్ళిపోయింది అట్లా. సో మనము ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయనకి ఇష్టంగా ఉండేటటువంటి ఒక టార్గెట్ మన ముందు ఉన్నది. అయితే ఎప్పుడైతే మనం ఇష్టంగా ఉండమో, ఎవరికి ఇష్టంగా ఉంటాం? అప్పుడు సాతానికి ఇష్టం. ఇటన్నా అటన్నా, మధ్యలో ఏముండదు, ఇంకొక రకం ఏమి ఉండదు, ఒకటే ఇటన్నా అటన్నా. సో ప్రతి క్షణం ఇట్లా ఇట్లా తిరుగుతుందంటే, ముళ్ళు ఇట్లా పోతుందంటే, నేను ప్రభుకి ఇష్టంగా ఉన్నానా లేనా, ఇష్టంగా ఉన్నానా లేనా, అంతే. అదే మన మైండ్లో రొటేట్ అవుతూ ఉండాలి. అప్పుడు మనము ప్రభుకి ఇష్టంగా ఉండడానికి మిగులు అపేక్షించిన రీతిగా, పౌలు అపేక్షించిన రీతిగా మనం ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టంగా ఉండేటటువంటి విధానంలో మన జీవితాలు ఉంటకు దేవుడు మనందరికీ తన ఆత్మ ద్వారా సహాయం దయచేసి నడిపించునుగాక. ఈ చెప్పబడినటువంటి వాక్య భాగంలో ఏదన్నా ఆలోచన ప్రభు నీతో మాట్లాడినట్లయితే, ఇది నిజంగా ప్రభు నా కొరకే వినిపించినాడు ఈ మాట అనేటటువంటి తలంపు నీకు కలిగినట్లయితే, ఈ క్షణంలో నువ్వు ఒక ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ సమయం నుంచి నేను నీకు ఇష్టడనుగా, నీకు ఇష్టరాలనుగా జీవించడానికి నాకు సహాయం చేయి. నేను ఎన్నోసార్లు నీకు ఇష్టడంగా జీవించలేదు, ఎన్నోసార్లు నీకు అనుకూల విధానంలో నా యొక్క ఆలోచన పోలేదు, నా ఆలోచన ఎటో పోయింది, నేను ఇంకేదో ఆలోచించినాను, ఇంకేదో తలస్తూ ఉన్నాను, నాకు ఇటువంటి తలంపు వస్తూ ఉంది. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను నీకు ఇష్టడనుగా చేసుకో, నీ రక్తంతో కడుగు, శుద్ధినిగా చేయి, నీ యందు విశ్వాసం, నీ నీతిని నాకు దయచేయి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏలైనగా ప్రభువునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించాను. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ కార్యం నందు ఆశ్రయించి దాన్ని పట్టుకున్నటువంటి వారమై ప్రభు సన్నిధిలో ఆయన వచ్చు పర్యంతం నమ్మకంగా ఉండి ఆయన సన్నిధిలో చేరేటటువంటి విషయమై దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం తలలు వంచి. ప్రార్థన చేస్తుండగా మనమందరం కూడా ఒకసారి ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ సమయాన, ఈ క్షణాన ప్రభు వచ్చినట్లయితే నేను ఆయన ఎదుర్కోగలనా? ఆయన ముఖమును నేను చూడగలనా? ఆయన ఎదుట నిలబడగలనా? నేను ఇష్టడనుగా ఉన్నానా, ఇష్టరాలనుగా ఉన్నానా? ఏదైనా తలంపుతో పాపం చేస్తూ వచ్చినానా? ఏదైనా ఆలోచన, ఏదైనా పని, ఆయనకి ఇష్టం లేనటువంటి పని నేను చేస్తూ వచ్చినానా? ఆయన నన్ను స్వీకరిస్తాడా? నా ప్రభు చెంతకు నేను చేరుకోగలనా?
బలా నమ్మకమైన మంచి దాసుడా అని నా వైపు చూచి పలకగలడా? నా విశ్వాసమును కాపాడుకున్నానా? మంచి పోరాటం పోరాడినానా? ఈ లోకమందు జీవించినంత కాలము ఆయనకు తగినట్టుగా నేను జీవిస్తూ వచ్చినానా? ఈ ప్రశ్నలు మనం వేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలోనికి వస్తాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మా రక్షక, మమ్మల్ని ప్రేమించి కరుణించి తండ్రి, మాకు ఇచ్చినటువంటి దిన సహాయంకై మీకు వందనం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుచున్నాం అనేటటువంటి విషయమై నేను మాకిచ్చినటువంటి ఇటు ధన్యత, ఇటు రక్షణ యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ యొక్క విశేష కనికరం చొప్పున నాయన మా ఇంట్లో మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ ప్రణాళికను బట్టి నాయన మీరు ఈ లోకానికి వచ్చి నేను నెరవేర్చినటువంటి శిలువ కార్యం, రక్షణ కార్యమును బట్టి మాకిచ్చినటువంటి రక్షణ భాగ్యమును బట్టి నీ సన్నిధిలో చేరగలుగుటకు ఇచ్చినటువంటి ఈ ప్రవేశాన్ని బట్టి మీకు వందనంలో స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి, లోకస్తులందరూ ఎంతో నాయన అవును ప్రభు, వారు వ్యయ ప్రయాసాల కోర్చి తండ్రి తాము మోక్షాన్ని సంపాదించుకొనేటటువంటి విషయమై ఆయన అవును తండ్రి, వారు ఆయన అనేక రీతులుగా ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉన్నటువంటి విషయమై మీ సన్నిధికి వస్తున్నాం. మాకైతే తండ్రి ఉచితంగా నీతిమంతులుగా తీర్చిన ఆయన ఆ యొక్క రక్షణలోనికి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినటువంటి విషయమై, నీ యొక్క రాజ్య వారసులంగా చేసుకున్నటువంటి విషయమై, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా చేసినటువంటి విషయమై నాయన ఇదిగో తండ్రి, క్రీస్తు ప్రభు వారి యొక్క నాయన వాగ్దానములను స్వాస్థ్యంగా మాకిచ్చి ఆయన పరలోకమందు మమ్మల్ని కూర్చుండబెడుతూ వచ్చినటువంటి విషయమై నాయన ఇదిగో తండ్రి, నాయన నీ యొక్క రాజ్యంలో నిత్యం ఉండేటటువంటి ఆ యొక్క ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విషయమై మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి, పౌలు చెప్పిన రీతిగా నాయన దేహమందును దేహం విడిచినను ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని మిగులు అపేక్షించను అనేటటువంటి విషయమై మేము బహుజాగ్రత్త కలిగినటువంటి వారమై ఈ లోకమందునైనా మా యొక్క ఆలోచన, తలంపు, నడవడి, చూపు ఆయన ప్రతి విషయమందునైనా నీకు తగినట్లుగా నడిచేటటువంటి విషయమై కరుణించి సహాయం దయచేయండి. ఆయన ఇదిగో ప్రభా, సాతాను యొక్క తంత్రంలో ఎరిగినటువంటి వారమై ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులను బట్టి ఆయన అవును ప్రభా, లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇదిగో తండ్రి, వీటన్నిటి ద్వారా తండ్రి నాయన వాక్యంను మేము చేపట్టినటువంటి వారమై, ఆయన వాక్యమందు నిలిచి నడిచినటువంటి వారమై, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించినటువంటి విషయమై ఆయన మేము గమనిక కలిగి, గ్రహింపు కలిగి, ఆత్మీయ గ్రహింపు కలిగినటువంటి వారమై ఆయన నీ సన్నిధిలో కనబడినప్పుడు తండ్రి నిందారహితమైన, నిర్దోషమైన విధానంలో కనబడే విషయమై కరుణించి సహాయం తెచ్చండి. విశ్వాసాన్ని సాధకం చేసుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ సన్నిధిలో కనబడు వరకు నమ్మకంగా జీవించేటటువంటి విషయమై నీ సాక్షులంగా, నీ బిడ్డలంగా ఈ లోకమందు నీ వెలుగును ప్రకాశింపజేయ వారంగా, నీ ప్రేమను చూపించే వారంగా ఇదిగో తండ్రి నాయన నీ రాజ్యవ్యాప్తి కొరకై ప్రయాసపడే వారంగా ఉండే విషయమై నీ సాక్షులంగా కొనసాగు కృపను అనుగ్రహించి నడిపించమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ కృపగల ప్రేమగల హస్తాలకు అప్పచెప్పుకొనచ్చు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సార్వత్రిక సంఘ పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నిలిచి తోడైండును గాక, ఆమేన్. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా, జీవించుచున్నాడు యేసు ప్రభు. నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. స్నాక్స్ కొరకు సోదరుడు జనార్దన్ అన్న ప్రార్థన చేస్తాడు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రేమించి ఇంతవరకు ప్రభువా ఈ దాసు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. మరి పౌలు గారు అయితే ప్రభు మరి తన భక్తి విశ్వాసాన్ని బట్టి ప్రభువా మీతో పాటు ఉండడానికి కూడా ప్రభు ఇష్టపడ్డాడు ప్రభు. మరి మా యొక్క ఆత్మీయ జీవితం, మా భక్తి విశ్వాసం అలాగుండుట కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. యవన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. వారిలో మరింత విశ్వాసం ప్రభువా మరి కనబరచండి. మరింతగా భవిష్యత్ దినాల్లో
వారికి మేలు చేయండి ప్రభు. మరి తండ్రి ఆత్మీయ జీవితాన్ని కట్టి మరి భవిష్యత్తు కూడా సహాయపడుతురండి. ఈ సమయంలో సిద్ధపరిచిన స్నాక్స్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి దీవించి ఆశీర్వదించండి, తింటున్నగా శక్తి బలం దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్నాక్స్ తీసుకోండి.